SHOAP వీక్షకులందరికీ కూడాను హస్తముద్రలతో ఆరోగ్యం సాధ్యమా అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ముద్రలతోనే చికిత్స చేసుకుంటూ మన శరీర ఆరోగ్యాన్ని ఒక స్థిరమైన స్థితిలో నిలపవచ్చు అనేది మన భారతీయ ఆధ్యాత్మిక చింతనలోనూ భారతీయ తాత్విక చింతనలోనూ ఋషులు మునుల చేత ఇది ఆచరించబడి అది విజ్ఞాన రూపంలో మనకు అందించబడింది. ఇంతకీ ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఆరోగ్యం అంటే ఏమిటి అనేది మనకి ముందు తెలియాలి కదా. ఆరోగ్యం అంటే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి ఒక నిర్వచనం అంటూ ఇచ్చింది. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ physical, mental, social well-being, not merely the absence of disease or infirmity. ఆరోగ్యం అంటే భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా సంపూర్ణంగా క్షేమంగా లేదా శ్రేయస్సుతో ఉండడం, అంతేకాని కేవలం ఏ అనారోగ్యం కానీ అంగవైకల్యం కానీ లేకపోవడం మాత్రమే కాదు అంటూ ఒక విశ్లేషణాపూర్వకమైన అర్థాన్ని ఆరోగ్యం గురించి ప్రసాదించారు. ఇప్పుడు ఈ ఆరోగ్యానికి ముద్రలకు ఉన్న సంబంధం ఏమిటి? మనందరికీ తెలుసు, శరీరం అంటే పాంచభౌతికం, ఈ పంచభూతాలతో ఇది కూడాను నిర్మించబడింది అని. ఇప్పుడు ఈ పంచభూతాలలో ఏదైనా అసమతుల్యతలు ఏర్పడినప్పుడు శరీరంలో ఉండే ఆరోగ్య స్థితిలో మార్పు వస్తుంది. దాన్నే మనం అస్వస్థత అంటాం. అంటే నిజానికి స్వస్థత అంటే స్వస్థితి, మన యొక్క నేటివ్ స్టేట్ అన్నమాట. అంటే ముందు మనం తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఏ స్థితిలో అంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామో ఆ స్థితిని మనం స్వస్థత అని చెప్పేసి అంటాం. అస్వస్థత అంటే దాన్ని కోల్పోవడం. ఇప్పుడు దీనికి కారణాలు పలు విధాలుగా ఉంటాయి. బయట నుంచి వచ్చేవి ఉంటాయి, అలాగే ఆంతరికంగా శరీరం లోపల జరిగేవి కూడా ఉంటాయి. ఈ శరీరంలో లోపల జరిగే దాన్ని ఏమంటామంటే ఎనర్జీ యొక్క ఫ్లో, అంటే శక్తి యొక్క ప్రవాహంలో ఏదన్నా కనుక తేడాలు జరిగితే ఆ తేడాల వలన శరీరం అస్వస్థతకి గురవుతుంది అని. అసలు ఇంతకీ ముద్ర అంటే ఏమిటి? ముద్ర అంటే దాన్ని ఒక భంగిమ అని, మనసుకి శరీరానికి ఆనందాన్ని కలిగించేది అని, ఒక స్థితిలో తాళం వేసిన బంధం అని అర్థాలున్నాయి. ఈ మన చేతిలో 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 5 వేళ్ళు కూడా పంచభూతాలకి ప్రతీకలు అని మన పెద్దలైన విజ్ఞులు మనకు నిర్వచించారు. వారినే మనం ధ్యాన యోగ నిపుణులు అని చెప్పేసి అంటున్నాం. ఈ చేతి వేళ్లను ఒక నియమిత స్థితిలో ఉంచినందువలన శరీరంలో ఏర్పడిన శక్తి ప్రవాహంలోని అసమతుల్యత సరై అది తిరిగి తన స్వస్థితిని పొందేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని పరిశోధించి ఆ విజ్ఞానాన్ని మనకి ముద్ర చికిత్స రూపంలో మనకు అందించారు. చేతివేళ్ళు పంచభూతాలకి ప్రతీకలు అని తెలుసుకున్నాం కదా. బొటని వేలు అంటే అగ్నితత్వం. దీనికి ఉదాహరణ చూడండి. మనకి దాహం అయినప్పుడు ఏమంటాం? ఇలా చూపిస్తాం. అంటే లోపల నీటి యొక్క అవసరం ఉంది, అగ్ని పెరిగింది, ఈ అగ్ని చల్లార్చాలి అని దీనికి ఉదాహరణ. అలాగే జలతత్వం పెరిగిందనుకోండి, మనం ఏమంటాం? వెంటనే ఒకటికి వెళ్ళాలి అన్న అవసరాన్ని మనం చిటికెన వేలు ఎత్తి చూపిస్తాం. చిటికెన వేలు జలతత్వానికి ప్రతీక, బొటని వేలు అగ్నితత్వానికి ప్రతీక. ఇప్పుడు చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలేమో ఆకాశతత్వానికి, ఉంగరం వేలేమో పృథ్వీతత్వానికి ప్రతీకలుగా మన విజ్ఞులైన ఋషులనబడే శాస్త్రవేత్తలు ఈ విషయాలను వారు కనుగొని ఆ ఫలితాలను మనకు తెలియజేశారు. ఇవి వీటికి ప్రాతినిధ్యం వహిస్తున్నవి అన్న విషయాన్ని వారు మనకు తెలియజేశారు. ఇప్పుడు బొటని వేలంటే అగ్నితత్వం అన్నాం కదా. బొటని వేలు చేతిలోని వేళ్ళన్నిటికీ కూడా నాయకత్వం వహిస్తుంది కాబట్టి దీనితో మిగతా వేళ్లను కలిపినందువల్ల మన శరీరంలో ఏర్పడిన శక్తి అసమతుల్యతను సరిచేసుకోవచ్చు. ఆయా పంచ మహాభూతాలకు సంబంధించి ఏర్పడిన అసమతుల్యతను ఇలా చేయడం వల్ల
సరిచేయవచ్చు అన్న విషయాన్ని కనుగొని మనకి విజ్ఞులైన మన పెద్దలు తెలియజేశారు. వారిని మనం యోగా నిపుణులు అని మనం ప్రస్తుతిస్తూ ఉంటాం. ఇలా వేళ్ళు కలపడం కూడాను ఇలా కలిపితే వృద్ధి అవుతుంది, దీన్నేమో వర్ధక్ అని చెప్పేసి అంటారు. ఇలా కనుక కలిపితే ఇది సామక్, అంటే ఇది తగ్గడం అన్నదాన్ని సూచిస్తుందన్నమాట. కాబట్టి దీన్ని సామక్ అంటారు. దీనికి అనుగుణంగా అనేక రోగాలకు చికిత్సగా మనం ఈ ముద్రా థెరపీని ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగా అనే దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొదటిగా మనం జ్ఞానముద్ర అని బాగా ప్రాచుర్యం పొందిన ధ్యానముద్ర లేదంటే జ్ఞానముద్ర, దీని గురించి మనం ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. జ్ఞానముద్ర, ఈ ముద్ర ఏ విధంగా చేయాలి అంటే మనం పరమాత్మతత్వానికి చెందిన బొటన వేలుతో జీవాత్మతత్వానికి చెందిన చూపుడు వేలును రెండింటిని కలపడం. ఆ కలిపేటప్పుడు మనం చేతిని అరచేతిని పైకి ఉండేటట్లుగా పెట్టుకొని వీటిని తొడల మీద పెట్టుకొని స్థిరంగా కూర్చుంటాం అన్నమాట. ఇది ధ్యానానికి ఉపయోగిస్తుంది. తద్వారా మనలో జ్ఞానం వృద్ధి అవుతుంది. ఈ ముద్ర వల్ల ఏం జరుగుతుంది అనేది శాస్త్రయుక్తంగా చేసిన పరిశోధనల వల్ల ఏం తెలిసిందంటే మెదడు యొక్క పనితీరు మెరుగవుతుంది. ఇది మన మెదడుకు ఒక టానిక్లాగా పనిచేస్తుందంట. మానసిక దౌర్బల్యం నివారించడానికి ఈనాడు అందరూ వ్యక్తం చేస్తున్న టెన్షన్ అనబడే ఒక మానసిక ఒత్తిడి నుండి అతి ఆగ్రహం, ఆందోళన, ఆవేశం వంటి మానసిక శారీరక ఇబ్బందుల నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. బుద్ధిమాంద్యం, పిచ్చి, హిస్టీరియా, అసహనం, ఊరికే కోపం రావడం, అతిబద్ధకం, డిప్రెషన్, ఈ విధమైన అన్ని రకాల మానసిక రుగ్మతలకు కూడాను ఈ ధ్యాన ముద్ర చక్కగా ఉపకరించే ఒక అద్భుతమైన ముద్ర. ఇది చాలా తేలికగా అందరూ నిర్వహించవచ్చు. దీనివలన అందరూ కూడా లబ్ధి పొందవచ్చు. తరువాతి ముద్ర అపాన ముద్ర. ఇది వాయు సామక ముద్ర అని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు వర్ధక అంటే కలపడమును, సామక అంటే తగ్గించడం. కాబట్టి మనం ఈ ముద్రని వేసే విధానం ఏంటంటే ఈ వేలిని వంచి ఇలాగా పెట్టి ఇది ముద్ర చేసే విధానం. ఈ విధంగా ఈ స్థితిలో మనం నిజానికి 45 నిమిషాలు ఉండాలి. కానీ ఒకేసారి కూర్చోవడం కుదరినప్పుడు 15 నిమిషాలు చొప్పున రోజు మొత్తం మీద 3 సార్లు చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? మన శరీరంలో అధిక వాయువు అంటే ఇప్పుడు కూడా వాతగుణం అని చెప్పేసి అంటాం. వాతగుణం ప్రకోపించినప్పుడు మనకి గ్యాస్ సంబంధించిన అనేక ఇబ్బందులు మన శరీరంలో కలుగుతాయి. ఈ ఇబ్బందుల నుంచి దూరం అయ్యేందుకు వాయు సామక ముద్ర చక్కగా ఉపకరిస్తుంది. ఈ వాత వికృతి దోషాల వల్ల ఏర్పడే ఆర్థరైటిస్ అంటే సంధివాతం అంటాం మనం, గౌట్, పార్కిన్సన్స్, పక్షవాతం, మడమ నొప్పి, ఇటువంటివన్నీ కూడాను ఈ ముద్ర చేసినందువల్ల నివారణ చేసుకోవచ్చు. కడుపుబ్బరం, కడుపులో నొప్పి, తేనుపులు వంటి గ్యాస్ ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడాను ఈ ముద్ర చేసినందువల్ల మనకి ఉపశమనం వస్తుంది. ముఖ పక్షవాతం అంటాం, అంటే పాలసీ ఆఫ్ ఫేస్ అని చెప్పేసి అని. అలాగే మెడ బిగింపు అంటే సెర్వికల్ స్పాండిలైసిస్ అంటాం. ఈ విధమైన శారీరక ఇబ్బందికి కూడాను ఈ ముద్ర చేసినందువల్ల మనకి ఉపశమనం కలుగుతుంది. తరువాతి ముద్ర ఆకాశ ముద్ర. ఆకాశం అంటే మనకు స్పేస్ అంటాం. అలాగే మన చేతిలో ఆకాశానికి ప్రతీక మధ్యవ్రేలు. ముద్ర చేసే విధానం ఏంటంటే బొటన వేలుతో ఈ వేలిని ఇలా కలపడం. ఇప్పుడు దీనివల్ల మనకి లభించే లబ్ధి ఏమిటో చూద్దాం. ఈ ముద్ర వలన మన శరీరంలో స్పేస్ అనే ఆకాశతత్వం పెరుగుతుంది. ఈ ఆకాశం అనే మూలకం అసమతుల్యత వలన ఏర్పడే అనేక శారీరక అసౌకర్యాలన్నీ కూడాను నివారించబడతాయి. స్పాస్టిక్ పెయిన్ అని చెప్పేసి అంటూ ఉంటాం, ఊపిరి కొట్టు నొప్పి అని చెప్పేసి అని. ఇది మన శరీరంలో ఏర్పడినప్పుడు ఈ ముద్ర వేసినందువల్ల మనకి నివారణ సత్వరంగా జరుగుతుంది. ఆకాశం అనే మూలకం శబ్దానికి ప్రతీక. అందువలన వినికిడి, చెవికి సంబంధించిన
ఇబ్బందులకు కూడా ఇది మంచిది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడాను ఈ ముద్ర ఉపకరిస్తుంది. ఇది అస్థి ధాతువుకి కూడా అనుబంధించబడి ఉంది కాబట్టి ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు కూడా ఈ ముద్ర ఉపకరిస్తుంది. తరువాతి ముద్ర శూన్యముద్ర. శూన్యముద్ర ఆకాశ సామక్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్ని ఈ విధంగా పెట్టినప్పుడు పెద్ద మధ్యవ్రేలుని ఇలా వంచి ఈ విధంగా సామక్ స్థితిలో ఉంచడం, దీన్ని శూన్యముద్ర అంటాం. ఈ ముద్ర వలన కూడాను మనకి స్పేస్ అనే ఆకాశ మూలకం ఒకవేళ ఎక్కువైనప్పుడు దాన్ని నియంత్రించేందుకు ఈ ముద్ర మనకి ఉపకరిస్తుంది. ఆకాశం అనే మూలకం అధికమైనందువల్ల శరీరంలో చెవిలో నొప్పి వస్తుంది. ఈ చెవికి సంబంధించిన ఈ ఇబ్బంది ఈ ముద్ర వేయడం ద్వారా మనకి నివారణిస్తుంది. జన్మించడంతోనే చెవుడు కాకుండా తర్వాత మరేదో కారణాల వల్ల చెవిటికి వారిగా మారిన వారికి ఈ ముద్ర వేయడం వలన వినికిడికి సంబంధించిన ఇబ్బందులు తొలగి శబ్దం చక్కగా వినిపించడం మొదలవుతుంది అనే విషయం కూడా పరిశోధన ద్వారా ఫలితాన్ని మనకు తెలియజేశారు. అలాగే నత్తి గలవారు కూడా తిరిగి సరిగా మాట్లాడగలిగే శక్తిని పొందినట్లు పరిశోధనలు నిరూపించాయి. ఇది సమయ పరిమితి లేదు, ఎంతసేపు అయినా చేయవచ్చు. తరువాతి ముద్ర పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర భూమి తత్వం. దీని యొక్క గుణం ఏంటంటే సహనం. అంటే మనలో సహనం పెరగాలి అంటే గనక పృథ్వీ ముద్రను వేస్తూ ఉంటే అసహనంగా ఉన్నవారందరికీ కూడాను ఇది చక్కటి సహనాన్ని ప్రసాదిస్తుంది. పృథ్వీ ముద్ర ఎలా వేయాలి? పృథ్వీ తత్వం ఎక్కువైనందువల్ల ఇబ్బంది వస్తేనేమో పృథ్వీ సామక ముద్ర, లేదు పృథ్వీ తత్వం పెరగాలి అనుకున్నప్పుడేమో పృథ్వీ వర్ధక ముద్ర. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిలో బలహీనత నివారించబడి శరీరం బలోపేతం అవుతుంది. బక్కగా బలహీనంగా ఉన్నవారు తమ శరీరానికి కావలసినంత కండపుష్టిని, శక్తిని, బలాన్ని ఈ ముద్రను నియమపూర్వకంగా వేసినందువల్ల పొందుతారు. జీవచేతన ఇనుమడింపజేసే ముద్ర ఇది. జవం జీవం ఉత్తేజింపబడి మన శరీరంలో జీవితం ఉత్సాహాన్ని పుంజుకొని తుళ్ళుతూ పేలుతూ తిరుగుతూ ఉంటారంటారే, ఆ విధమైన తత్వాన్ని ఈ ముద్రను వేసినందువల్ల మనం పొందవచ్చు. ఇది మనలోని దాతృత్వ గుణాన్ని, ఎందుకంటే ధాత్రి ధరిత్రి తల్లి దగ్గర ఉన్న గుణం కాబట్టి ఈ ముద్ర వేసే వాళ్ళల్లో మనం ఈ దాన గుణాన్ని, దాతృత్వ గుణాన్ని మనం చూడవచ్చు. సహనంతో మన మనసుని విశాలం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతికి కూడా చక్కటి మార్గం వేస్తుంది ఈ ముద్ర. తరువాతి ముద్ర సూర్యముద్ర. సూర్యముద్ర పృథ్వీ ముద్రకు సంబంధించింది. ఇది ఈ విధంగా ఉంగరం వేలుని ఇలా మడిచి ఈ గోరు దగ్గర ప్రాంతంలో మనం ఈ బొటన వేలుతో నొక్కి ఉంచడం, ఇది సూర్యముద్ర అంటాం, లేదంటే అగ్నిముద్ర అని కూడా అంటాం అన్నమాట. ఈ ముద్ర వలన మన శరీరంలో ఏం జరుగుతుంది అంటే అధిక బరువు లేదా ఊబకాయం అంటాం కదా, ఎందుకంటే పృథ్వీ సామక ముద్ర కింద దీన్ని భావించవచ్చు. పృథ్వీతత్వం ఎక్కువైనందువల్ల జరిగే దుష్ఫలితాలన్నింటినీ కూడాను ఈ ముద్ర వేసినందువల్ల మనం ఉపశమనం పొందవచ్చు. పద్మాసనంలో కనుక ఈ ముద్ర వేసి కూర్చోగలిగితే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన నాడులన్నీ కూడా ఒత్తిడికి లోనయ్యి దాని పనితీరు మెరుగవుతుంది. సూర్యుడు అగ్నితత్వం కాబట్టి మన శరీరంలో అవసరానికి మించి పేరుకొని ఉన్న క్రొవ్వును కరిగించడంలో కూడా ఈ ముద్ర మనకు ఉపకరిస్తుంది. శరీరం చక్కగా అందంగా నాజూగ్గా తయారవుతుంది. ఈ ఊబకాయం ఉంది అని మనసులో కలిగిన ఆందోళన కూడా ఉపశమిస్తుంది. ఇది 5 నుండి 10 నిమిషాలు చేస్తే చాలు. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయడం వల్ల మంచి లాభం పొందగలుగుతాం. తర్వాత ముద్ర అగ్నిముద్ర. సూర్యముద్ర లాగానే ఈ అగ్నిముద్ర వలన కూడా మన శరీరపు అధిక బరువు తగ్గించబడుతుంది. ఈ అగ్నితత్వం వలన ఈ ముద్ర మన శరీరంలో అవసరాన్ని మించి పేరుకుని ఉన్న క్రొవ్వుని కరిగించి
జీవక్రియ అని అంటాం కదా మనం, మెటబాలిక్ రేటును వేగవంతం చేసి ఆ క్రొవ్వును కరిగించేస్తుంది. జీర్ణాశయంలో ఈ అగ్నిముద్ర వైశ్వానరాగ్ని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్న దానికి అనుగుణంగా వైశ్వానరాగ్నిని ప్రజ్వలింపేలా చేసి జీర్ణక్రియను వేగవంతం చేసి తిన్న పదార్థం సంపూర్ణంగా జీర్ణమై వంటికి పట్టి శక్తి పెరిగి శరీరం తేలికై ఒత్తిడి ఆందోళన ఇవన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి. అలాగే నియమంగా ఈ ముద్ర వేయడం వలన రక్తంలోని కొలెస్టరాల్ పరిమాణం కూడా నియంత్రించబడుతుంది అని పరిశోధనలో తేలింది. అయితే మరి ఎసిడిటీ అజీర్ణ వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం అతిగా చేయమాకండి, అవసరాన్ని బట్టి కొద్దిగా చేయండి. 5 నుండి 15 నిమిషాలు ఉదయం ఖాళీ కడుపుతో చేస్తే కనుక ఈ ముద్ర వల్ల మనం ప్రయోజనం అధికంగా పొందగలుగుతాం. వరుణ ముద్ర అంటే జలానికి సంబంధించింది కాబట్టి చిటికెన వేలు జలానికి ప్రతీక కాబట్టి మనం చిటికెన వేలిని బొటన వేలితో ఈ విధంగా కలిపి ఈ స్థితిలో ఉంచడం వల్ల మనలో జలతత్వం చక్కగా ప్రవృద్ధమై దీనికి సంబంధించిన అసమతుల్యతలు నివారించబడతాయి. శరీరంలో నీటి పరిమాణం అంటే ఎంత పరిమాణం ఉండాలి అనేది ఒక ప్రకృతి నియమించిన విధానం ఉంది కదా, అలా కాకుండా జలం డీహైడ్రేషన్ అనే దాంతో జలం తగ్గినప్పుడు దానికి సంబంధించి ఏర్పడే అస్వస్థతలు ఇబ్బందులు వీటన్నిటినీ కూడా ఈ ముద్ర సరిచేస్తుంది. ఇప్పుడు మానవ శరీరంలో దాదాపు 60 నుంచి 70% వరకు నీరే ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ పరిమాణం శరీరంలో తగ్గినందువలన ఏర్పడే డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం అని చెప్పేసి అంటాం మనం, అది ఏర్పడుతుంది. అందువలన ఏమవుతుంది, శరీరంలో నుంచి వ్యర్థ విష పదార్థాలు విసర్జించబడేందుకు అనువైన వాతావరణం అంటే సరిపడినంతగా నీరు లేనందువల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు అందులోనే ఉండిపోయి శరీరం చర్మం పొడిబారిపోవడం, గొంతు ఎండిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఆ రక్తం కూడాను విష పదార్థాలను విసర్జించలేక శరీరంలోనే ఉండిపోయినందువల్ల మరింత అస్వస్థతకు గురవుతుంది. ఇది నివారించేందుకు ఈ ముద్ర చక్కగా ఉపయోగిస్తుంది అని మన విజ్ఞులు పరిశోధన చేసి నిర్ధారించి మనకు తెలియజేస్తున్నారు. ఇది 5 నుండి 15 నిమిషాలు ఖాళీ కడుపుతో ఉదయం పూట చేయండి. తరువాత జల సామక ముద్ర. జల సామక ముద్రలో మనకి జరిగేది ఏమిటి అంటే శరీరంలో నీటి శాతం ఉండవలసిన దానికన్నా ఎక్కువైపోతే కనుక అది నియంత్రించబడేందుకు ఈ ముద్ర మనకి ఉపయోగిస్తుంది. నీరు శాతం ఎక్కువైనందువల్ల ఏం జరుగుతుంది, శరీరంలో ఎడిమా అనబడే ఉబ్బు వ్యాధి ఏర్పడుతుంది. అలాగే శరీరం కణజాలంలో తేమ శాతం పెరిగిపోయి కూడా ఉబ్బుతుంది. నీటి సమతుల్యత కోల్పోయినందువల్ల రక్తం అవసరానికి మించి పలసబడిపోతుంది. అందువలన జీవక్రియలకు విఘాతం ఏర్పడి శరీరంలో సహజంగానే అస్వస్థతకి గురవుతుందన్నమాట. ఈ ముద్ర వేసినందువల్ల ఆ ఇబ్బంది సరయి తిరిగి శరీరం సమస్థితికి చేరుకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఇబ్బంది తొలగేందుకు మీరు ఏ వైద్య విధానంలో చికిత్స తీసుకుంటూ ఉన్నా దానితో పాటుగా ఈ ముద్ర చేసినందువల్ల చికిత్సను వేగవంతం చేసి ఫలితాలు తొందరగా మీరు పొందగలుగుతారు. ఇది ఎంతసేపు చేయాలంటే ఇబ్బంది సరయ్యే వరకు కూడాను ఈ ముద్రను చేయవచ్చును. ప్రాణముద్ర. ఈ ముద్ర వేసే విధానం ఏంటంటే చిటికెన వేలు, ఉంగరం వేలు ఈ రెండింటినీ తీసుకొచ్చి బొటన వేలికి ఇలాగా కలపాలన్నమాట. దీన్ని మనం ప్రాణముద్ర అని అంటాం. దీనివలన మనకు లభించే లాభం ఏమిటంటే మనం శరీరంలో చేతన అంటూ ఉంటాం, దాన్ని మనం వైటల్ ఫోర్స్ అని కూడా వ్యవహరిస్తాం. ఈ వైటల్ ఫోర్స్ అనబడే జీవశక్తిని ఈ ముద్ర పెంచుతుందన్నమాట. అందుకని దీన్ని మనం ప్రాణముద్ర అన్నాం. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సామాన్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థకు ఉపకరించే విటమిన్లు తగినంతగా లభించక ఏర్పడే విటమిన్ డెఫిషియన్సీ ఈ ముద్ర వేసినందువల్ల నివారించబడింది.
రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాకులు తొలగించి రక్త ప్రసరణ సజావుగా జరిగేందుకు కూడా, అంటే ప్రాణ చేతన సజావుగా ప్రవహించేందుకు కావలసిన వాతావరణాన్ని శరీరంలోనూ రక్తనాళాల్లో కూడాను ఇది ఏర్పరచగలదు. అలాగే నరాల బలహీనత, నిస్త్రాణ అంటే ఫ్యాటిగ్ అని చెప్పేసి అంటాం మనం, దాన్ని కూడా ఇది నివారిస్తుంది. అలసిన శరీరానికి, అలసిన కండరాలకు కూడాను చక్కటి శక్తిని సమకూర్చి శరీరం తిరిగి పుంజుకొని పునరుజ్జీవితమై సమర్థవంతంగా జీవించేందుకు కావలసిన చక్కటి రంగాన్ని ఈ ప్రాణముద్ర ఏర్పరుస్తుంది. కంటి చూపుకి, కంటి దృష్టికి, కను సంబంధిత వ్యాధులకు కూడా నివారణకు ఈ ముద్ర ఉపయోగిస్తుంది. ఇది ఎంతవరకు చేయవచ్చు అంటే ఇబ్బంది సరి అయ్యేంతవరకు కూడాను ఎంతసేపు అయినా చేయండి, పరిమితి లేదు. ఈ ఎపిసోడ్లో ఇన్ని ముద్రలు మనం తెలుసుకున్నాం. మిగతా ముద్రలు తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.